హాయ్ అండి, నమస్తే. భక్తియుక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణ కథామృతంలోని 16వ అధ్యాయం సంక్షిప్త కథను వినబోతున్నాం. ఈ 16వ అధ్యాయంలో వశిష్ఠ ముని జనక మహారాజుతో కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ గురించి చెప్పసాగారు. ఒకప్పుడు మంతగ మహాముని అనే ఋషి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి దాని దగ్గర విష్ణు మందిరం నిర్మించి ప్రతిరోజు భగవంతునికి పూజలు చేసేవాడు. కార్తీక మాసంలో అనేక మునులు వచ్చి పూజలు చేసి ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించేవారు. ఒకరోజు వారందరూ కలిసి ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం ఏర్పాటు చేసి దానిపై ఆకాశ దీపం వెలిగించారు. కానీ కొద్దిసేపటికి ఆ స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయింది. ఆశ్చర్యంగా ఆ స్తంభం నుండి ఒక మనిషి బయటకు వచ్చాడు. అతను నమస్కరించి, నేను గత జన్మలో ధనలోభుడు అనే బ్రాహ్మణుడను. అధిక ఆస్తితో మందాదుడై దాన ధర్మాలు చేయలేదు. అతిథులను అవమానించేవాణ్ణి, పాపకార్యాలు చేసేవాణ్ణి. ఆ పాపాల వల్ల నరకయాతన అనుభవించి ఎన్నో పశుపక్ష్యాది జన్మలు పొందాక వృక్షంగా పుట్టాను. ఇప్పుడు మీ దయ వల్ల మానవ రూపం పొందాను అని విన్నపం చేసుకున్నాడు. దానితో మునులు అతనికి ఇలా చెప్పారు. కార్తీక మాసమున, ముఖ్యంగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున దీపం వెలిగించడం వలన రాళ్లకైనా చెట్లకైనా మోక్షం లభిస్తుంది. నీవు స్తంభంగా ఉన్నా దీపం మూసి ముక్తిని పొందావు. కార్తీక పౌర్ణమి దీపదానం చేస్తే తప్పకుండా వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని ఆశీర్వదించారు. ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్న నీతి, కార్తీక మాసంలో చేసే దీపదానం వలన పాపనాశనం అవడమే కాక భగవద్భక్తిని, ఐశ్వర్యాన్ని, చివరకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. కార్తీక దీపం వెలిగించిన వారికి వైకుంఠం నిశ్చితం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మందలి షోడశాధ్యాయం 16వ రోజు పారాయణం సమాప్తం. ఈ కథను మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన భక్తియుక్తి ఛానల్ వీడియోస్లో కానీ ప్లేలిస్ట్లో కానీ చూడగలరని మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.